గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2024 సంబంధించి ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి తీసుకొని వెళ్ళాలి, అట్లనే ఈ ప్రూఫ్స్ లేకుండా ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే మీకు ఎగ్జామ్ రాయొచ్చా రాయకూడదని దాని గురించి అయితే ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే నిన్నటి వీడియోలో మనం ఏపీపీసెట్ సంబంధించి హాల్ టికెట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే చెప్పాము. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఒకసారి మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. సో మీకు అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హాల్ టికెట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది. అది 2023 వీడియోని అందరూ అడుగుతున్నారు. సో ప్రొసీజర్ సేమ్ అండి, ప్రొసీజర్ సేమే ఉంటుంది. మీరు 2024లో అయినా సరే 5th రిలీజ్ చేసే హాల్ టికెట్ అప్పుడు కూడా సేమ్ ప్రొసీజరే ఉంటుంది. లేదంటే 5th కూడా ఇంకొకసారి మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రొసీజర్లో మాత్రం ఏం చేంజ్ ఉండదు. జస్ట్ మీ పీజీ ఏదైతే ఉందో ఐడి నెంబర్, అట్లానే హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవడమే. అట్లనే అందరూ అడుగుతున్నారు అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి ఎక్కడ ఉంటుందని. మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో పీజీ సెటప్లో ఒక అప్లికేషన్ అయితే మీకు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ అప్లికేషన్లో పైన ఉంటుంది అనమాట అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి అని పెట్టి ఆ పైన ఉంటుంది. అక్కడ మీరు చూడొచ్చు, మీ అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి అయితే కనిపిస్తుంది మీకు. పీజీతో స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్కి ఏమేమి తీసుకుని వెళ్ళాలి, ఏ ఐడి ప్రూఫ్స్ ఉండాలి అనేది, ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్కి ఫస్ట్ మీరు తీసుకెళ్లాల్సింది పక్కా హాల్ టికెట్ అయితే ఉండాలండి. అట్లనే మీరు ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అయితే ఉండాలి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, అట్లనే ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అయితే ఉండాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఈ మూడిట్లో ఏదున్నా ఓకే. సో మోస్ట్లీ మీరైతే ఆధార్ కార్డ్ అయితే ప్రిఫర్ చేయండి. ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకెళ్ళండి, కాపీ కాదు. సో కాపీతో పాటు ఒరిజినల్ రెండు కూడా తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. సో వాళ్ళు జస్ట్ మీ వెరిఫికేషన్ చెక్ చేసుకుంటారు. ఆ వెరిఫికేషన్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ ఆధార్ కార్డ్ అనేది మీకే ఇవ్వడం జరుగుతుంది. అట్లనే హాల్ టికెట్ అయితే తప్పకుండా తీసుకుని వెళ్ళాలండి. హాల్ టికెట్ ఉంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది, లేకపోతే ఉండదు. అదైతే గుర్తుపెట్టుకోండి. హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్కి అయితే అలౌ చేయరు, అదైతే గుర్తుపెట్టుకోండి. అట్లనే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత సో మీరు పెన్ను, పేపర్ కూడా అవసరం లేదు, వాళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో మీరు తీసుకెళ్తే తీసుకెళ్ళొచ్చు, లేకపోతే లేదు. అట్లనే ఏదైనా సరే మీ పాకెట్స్, లైక్ ఏదైనా పేపర్స్ లాంటివి మీ పాకెట్స్లో లేదంటే మీ వాలెట్లో ఉన్నట్లయితే అవి అయితే బెటర్. మీరు అన్నీ కూడా ఏదైతే మీరు తెచ్చుకున్నారో బ్యాగ్లో పెట్టేసి అయితే లోపలికి వెళ్ళండి ఫ్రీ హ్యాండ్స్తో, అది మీకు బెటర్. ఎందుకంటే అక్కడ చెకింగ్లో మళ్ళీ చేసేటప్పుడు ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్ కానీ ఏదైనా పాకెట్స్ కానీ వాళ్ళు డిటెక్ట్ చేసినట్లయితే మళ్ళీ ఇబ్బంది ఎందుకు పెట్టుకొచ్చారో మళ్ళీ బయట పెట్టిరండి అంటారు. సో అందుకనే బెటర్ ఇవి ఏవైనా ఉంటే మాత్రం మీ ముందే మీ బ్యాగ్లో పెట్టేసుకుని దాని తర్వాత అయితే ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళండి. సో ఎగ్జామ్ మనకి టోటల్గా ఎట్లా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో ఆ ఎగ్జామ్ గురించి ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అట్లా నెగిటివ్ మార్క్ ఎలా ఉంటుంది అనే దానిపైన నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో రేపైతే మన ఛానల్లో రిలీజ్ అవుతుంది. సో ఇదనమాట ఈ వీడియోలో. ఈ ప్రూఫ్స్ అయితే తప్పకుండా మీరు పట్టుకెళ్ళండి. ఫస్ట్ థింగ్ మీ హాల్ టికెట్ అయితే ఉండాలి. అట్లనే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఒకటి పట్టుకొని వెళ్ళండి, బెటర్. అట్లనే ఏదైనా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి మూడిట్లో ఏదైనా ఒకటి పట్టుకెళ్ళండి, సరిపోతుంది ఒరిజినల్, జస్ట్ చెకింగ్ కోసం అనమాట. సో ఇదనమాట ఈ వీడియో. అట్లనే ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, అక్కడికి వచ్చి మీరు నన్ను అయితే అడగచ్చు. తప్పకుండా నేను అక్కడైతే రిప్లై ఇస్తున్నాను. నేను కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వలేకపోవచ్చేమో, కానీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో అయితే నేను యాక్టివ్గానే ఉంటాను. అక్కడికి వచ్చి మీరు డౌట్స్ అడిగితే తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.